హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి. అయితే ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 5, 6, 7 ఈ 3 ఎగ్జాంపుల్స్ అయితే కంప్లీట్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఎగ్జాంపుల్ 5 చూసుకున్నట్టయితే ఏ పర్సన్ 1.65 మీటర్స్ రాయడం మర్చిపోయాను. 1.65 మీటర్స్ టాల్ క్యాస్ట్స్ 1.8 మీటర్స్ షాడో. అంటే 1.65 మీటర్స్ ఉన్న ఒక పర్సన్ యొక్క షాడో యొక్క లెంత్ 1.8 మీటర్స్ అంట. ఓకేనా, మనం జనరల్గా పర్సన్ని ఈ విధంగా డినోట్ చేసుకుంటాం. ఈ పర్సన్ యొక్క షాడో యొక్క లెంత్ని ఈ విధంగా డినోట్ చేసుకుంటాం. ఓకేనా, అంటే జస్ట్ మన ఇమాజినేషన్కి కోసం ఇక్కడ సన్ ఉన్నదని అనుకుంటే ఈ సన్ రేస్ ఇలా పడుతూ ఉంటే అప్పుడు తిని యొక్క షాడో ఈ విధంగా వస్తుందని కొన్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం అంతే. ఓకేనా, ఓకే. నెక్స్ట్, ఎట్ ద సేమ్ ఇన్స్టెన్స్, అదే సమయంలో ఏ ల్యాంప్ పోస్ట్స్ అంటే దాని ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు తెలియదు. బట్ మనం ఒక స్ట్రీట్ లైట్, ఒక పోల్ లాంటిది ఏదో అనుకుందాము. క్యాస్ట్స్ ఏ షాడో ఆఫ్ 5.4 మీటర్స్. అంటే ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క షాడో యొక్క లెంత్ ఇచ్చారు తప్ప ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ అవ్వలేదు. ఓకేనా, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్. అంతే, మనం కనిపెట్టాల్సింది ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్. సో ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రెండు సిచ్యువేషన్స్, ఒకటేమో పర్సన్ తోటి, ఒకటేమో ఈ ల్యాంప్ పోస్ట్ తోటి. ఫస్ట్ ఈ ఏబి నేను 2 ట్రయాంగిల్స్ డ్రా చేసుకున్నాను, అందుకని ఇక్కడ చూడండి. ఏబి ఈజ్ ద హైట్ ఆఫ్ ద పర్సన్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.65 మీటర్స్. నెక్స్ట్ బీసీ మీన్స్ ఇది. బీసీ అంటే ఏంటండి? లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద పర్సన్. లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద పర్సన్ ఎంత ఇచ్చారు? క్వశ్చన్లో 1.8 మీటర్స్ ఇచ్చారు. సో మరి ఇది ఇలా ఎందుకు డ్రా చేసావు? ఏసీ అనేది అంటే నేను చెప్పాను కదా, ఈ రే అన్నట్టుగా మాట, అంటే ఇది సన్ రే అన్నట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అది రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఈ ట్రయాంగిల్కి ఇది పోల్కి సంబంధించింది, అదే ల్యాంప్ పోస్ట్కి సంబంధించింది. ఐ మీన్ ఇందాక చెప్పాను కదండి, ల్యాంప్ పోస్ట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు తెలియదు. మనం జస్ట్ ఒక పోల్ అని అనుకుందాం అంతే. ఓకేనా, పీక్యూ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్. అదే మనం కనిపెట్టాలి. మనకి తెలియదు కాబట్టి హెచ్ అని అనుకున్నాను. ఓకేనా, యూనిట్స్ అన్ని మీటర్స్గా ఉన్నాయి కాబట్టి హెచ్ మీటర్స్ అంటే మనం హెచ్ కనిపెడితే సరిపోతుంది. నెక్స్ట్ క్యూఆర్ మీన్స్ ఇది లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5.4 మీటర్స్. ఓకేనా, సరే, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా ఇది ఏమవుతుందండి? రే కదా, ఎందుకంటే ఇప్పుడు సన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఇక్కడ పోగున్నప్పుడు కూడా ఈ రేస్ ఇలాగా వస్తాయి. అవునా కదా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఇప్పుడు మనకు వచ్చిన 2 ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేయండి. అండ్ ఇంకో విషయం, ఇదేంటి ఈ లైన్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఇది గ్రౌండ్ అండి యాక్చువల్గా. ఓకేనా, సరే. ఈ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్, ఈ 2 ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేస్తే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ బి 90 అండ్ యాంగిల్ క్యూ కూడా 90. అదేంటి 90 అని ఎలా చెప్తామంటే, జస్ట్ మనం ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే మనం నుంచున్నాం అనుకోండి, జస్ట్ స్టాండింగ్ పొజిషన్లో ఉంటే ఇది గ్రౌండ్ అని అనుకుంటే కంపల్సరీ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, అంటే స్ట్రైట్ యాంగిల్గా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే పోల్ కూడా. ఓకేనా, అందుకని 2 90 డిగ్రీస్ అని వేసుకున్నాను. నెక్స్ట్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇదేంటి యాంగిల్ సి అంటే? సో ఇది దేనికి ఈక్వల్ అంట? యాంగిల్ ఆర్కి ఈక్వల్ అంట. ఎలా చెప్తున్నారు అని అడగచ్చు. సో ఒకసారి చూడండి, ఈ రేస్ ఉన్నాయి కదా, నేను ఈ విధంగా డ్రా చేశాను. ఇక్కడ ఒక రే ఉంది, ఇక్కడ ఒక రే ఉంది. సో ఇక నేను పక్కన రాసిన చూడండి, ఏసీ ప్యారలల్ టు పిఆర్. ఏసీ ప్యారలల్ టు పిఆర్ ఎందుకు? సన్ రేస్ ఆర్ ప్యారలల్ అట్ ఎనీ ఇన్స్టెన్స్. నేను ఇందాకే చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు సన్ మనకి ఇక్కడ ఉందని ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఈ రేసు ఈ ఫామ్గా ఇలా వస్తూ ఉంటాం మనం, అంటే జస్ట్ అలా ఇమాజినేషన్ చేసుకుంటాం అంతే. ఇలా కిందకు కూడా వస్తాయి కదని మీరు అడగవచ్చు. మనం అలా అన్ని డైరెక్షన్లో ఆలోచిస్తే క్వశ్చన్ సాల్వ్ చేయలేము. జస్ట్ ఈ రేస్ ఇలా వచ్చాయి అని అనుకుంటే కంపల్సరీ ఇవన్నీ కూడా ప్యారల్గా ఉంటాయి. అవునా కదండి? అంతేగాని ఒక వే ఇలా ఉండి ఒక వే ఇలా ఉండదు కదా. అన్నీ ఇలా స్ట్రైట్గా ఇంచుమించు ఒకే డైరెక్షన్లో ప్యారల్ కండిషన్లో సాటిస్ఫై చేస్తాయి కాబట్టి, సో ఇక్కడ ఆ పాయింట్ ప్రకారం ఈ 2 ప్యారల్ అని సింబల్ పెట్టుకున్నాం. ఓకేనా, నెక్స్ట్, ఇప్పుడు ఈ గ్రౌండ్ అనేది ఒక ట్రాన్స్ఫర్సర్ అని అనుకోండి ఇలాగా, ఈ గ్రౌండ్ అనేది. సో ట్రాన్స్ఫర్సర్ అంటే ఇక్కడ మనకి మీకు ఇలా చూస్తే
2 ప్యారలల్ లైన్స్‌ని ఒక స్ట్రెయిట్ లైన్ 2 లేదా అంతకన్నా ఎక్కువ పాయింట్స్ యాక్చువల్‌గా 2 ప్యారలల్ లైన్స్ కాబట్టి 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తది. ఇలాంటి ఇంటర్సెక్ట్ చేసే లైన్‌ని ట్రాన్స్‌వర్సల్ అని అంటాము. అప్పుడు మనకి 8 యాంగిల్స్ ఫార్మ్ అవుతాయి. అందులో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్‌గా ఉంటాయి. ఓకేనా? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇవి కరస్పాండింగ్ అవుతాయి. అండ్ ఈ కిందున్న యాంగిల్స్ ఈ 2 కూడా కరస్పాండింగ్ అవుతాయి. ఇప్పుడు ఈ సి, ఈ ఆర్ అనేవి ఈ యాంగిల్స్ మాట. అంటే ఈ 2 ఈక్వల్. మనకి ట్రాన్స్‌వర్సల్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది యాక్చువల్‌గా. సో, అది మీకు తెలిస్తే అర్థమవుతదండి. ఓకేనా? జస్ట్ నార్మల్‌గా నార్మల్‌గా మీకు ముందు తెలియకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడ చెప్పాను కదా! ఈ 2 ప్యారలల్ లైన్స్‌ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు 8 యాంగిల్స్ ఫార్మ్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇందులో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సేమ్ పొజిషన్‌లో ఉన్న యాంగిల్స్. సేమ్ పొజిషన్‌లో ఏమున్నాయి? ఇప్పుడు ఈ లైన్ ఉంది. ఈ లైన్‌కి లెఫ్ట్ సైడ్ కిందున్నది. ఇదే పొజిషన్‌లో లైన్‌కి లెఫ్ట్ సైడ్ కిందున్న యాంగిల్. అంటే ఈ 2 కరస్పాండింగ్ మాట. సో, ఈ 2 ఈక్వల్ అన్నట్టుగా మనం ఇక్కడ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ బై ఏఏ క్రైటీరియన్. వాట్ ఈజ్ ఏఏ క్రైటీరియన్? ఏఏ మీన్స్ యాంగిల్ క్రైటీరియన్. ఏదైనా 2 ట్రయాంగిల్స్‌లో ఏదో ఒక 2 యాంగిల్స్ అంటే 2 ట్రయాంగిల్స్‌లో 2 యాంగిల్స్ ఇలా ఈక్వల్‌గా ఉన్నాయనుకోండి. సో, ఆ 2 సిమిలర్ అని మనం చెప్పొచ్చు బై ఏఏ క్రైటీరియన్. సో, దాని ప్రకారం ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఈ క్రైటీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఏఏ క్రైటీరియను, ఏఏఏ క్రైటీరియను, ఎస్ఎస్ క్రైటీరియన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పడం జరిగింది. అవి చాలా చాలా ఇంపార్టెంటు. ప్రూఫ్స్ నేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ స్టేట్మెంట్స్ మాత్రం నేర్చుకోవాలి కంపల్సరీగా. ఓకేనా? ఎందుకంటే అవి మనం అప్లై చేస్తాం కాబట్టి. నెక్స్ట్ సో, ఇప్పుడు కొన్ని ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేసాము. సిమిలర్ అంటే కంపల్సరీగా మళ్ళీ మనం 2 కండిషన్స్ తీసుకోవచ్చు దాని నుండి. ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఓకేనా? సో, ఇక్కడ నేను కంగారు యాంగిల్స్ అని రాశాను. సో, మనకి ఇక్కడ యాంగిల్స్‌తో పని లేదు. ఎందుకంటే మనం లెంత్ కనిపెట్టాలి కాబట్టి సైడ్స్ తీసుకున్నాం. సిన్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. కరస్పాండింగ్ సైడ్స్ అంటే సేమ్ పొజిషన్‌లో ఉన్న సైడ్స్. సో, ఏబీ, పీక్యూ కరస్పాండింగ్ సైడ్స్. బీసీ, క్యూఆర్ దీస్ ఆర్ ద కరస్పాండింగ్ సైడ్స్. ఏసీ, పీఆర్ దీస్ ఆర్ సో కరస్పాండింగ్ సైడ్స్. బట్ మనం ఇక్కడ 3 కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇది కావాలి. అంటే ఏబీ ఇది అంటే ఈ రెండిటి యొక్క రేషియోని, ఈ కింద రెండిటి యొక్క రేషియోని. ఇంక ఈ సైడ్ యొక్క రేషియో మనకు అవసరం లేదు. ఓకేనా? సో, అందుకని చూడండి ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. ఓకేనండి? నెక్స్ట్ ఏబీ అంటే ఎంత మరి మనకు తెలుసు. ఏబీ అంటే 1.65 బై పీక్యూ. పీక్యూ అంటే హెచ్. అదే మనకు తెలియదు. దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. బీసీ అంటే 1.8 బై క్యూఆర్ అంటే 5.4. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ 1.8 బై 5.4 అని ఉంది కదా! న్యూమరేటర్‌లోని ఒక డిజిట్ ముందే పాయింట్ ఉంది. డినామినేటర్‌లో కూడా ఒక డిజిట్ ముందే పాయింట్ ఉంది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్‌గా 18/54 అని రాసుకోవచ్చు. సో, 18/54 అంటే 1/3. సో, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. దట్ ఇంప్లైస్ 1.65 బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 1 ఇంటూ హెచ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1.65. సో, ఎలా చేస్తామండి? 1.65 ఇంటూ 3. 3 5 జా 15, 3 6 జా 18, 18 ప్లస్ 1 19, 3 1 జా 3 4. ఇప్పుడు పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? 2. కాబట్టి 2 డిజిట్స్ ముందు పెట్టింది. సో, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4.95 ఏంటి యూనిట్స్? మీటర్స్. సో, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఏ మ్యాన్ సీస్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఇన్ ఏ మిర్రర్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 87.6 meters ఫ్రమ్ ద టవర్. అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారంట. సో, ఇలా అనుకుందాము. ఈ పర్సను సీస్ ద టాప్ ఆఫ్ ద టవర్. అంటే ఇక్కడ ఎక్కడో టవర్ ఉందని అనుకుందాము. ఈ టాప్ని చూస్తున్నాడు. ఎక్కడ? ఇలా పైనుండి కాదు. టాప్ ఆఫ్ ద టవర్ ఇన్ ఏ మిర్రర్గా చూస్తున్నాడు. అయితే మిర్రర్ ఎక్కడ ఉంది? విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 87.6 meters ఫ్రమ్ ద టవర్. ఈ టవర్ నుండి 87.6 meters దూరంలో ఇక్కడ ఒక మిర్రర్ ఉందంట. ఓకేనా? ఈ మిర్రర్లో ఈ టవర్ యొక్క
ఈ టవర్ యొక్క టాప్ని తిను చూస్తున్నానంట. ఓకేనా ఫ్రెండ్స్? ద మిర్రర్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్, అక్కడ మెన్షన్ చేశాడు ఇది గ్రౌండ్ అనుకుంటే గ్రౌండ్ మీద ఉంది. ఫేసింగ్ అప్వర్డ్స్, చూసారా ఎంత క్లారిటీగా ఇచ్చారో, ఫేసింగ్ ఇలా అప్వర్డ్స్ అంటే ఇది మనకి డైరెక్ట్గా చూసుకునేది అన్నట్టుగా. ద మ్యాన్ ఈజ్ 0.4 meters అవే ఫ్రమ్ ద మిర్రర్, మిర్రర్ నుండి ఆ అబ్బాయి 0.4 meters దగ్గరగా ఉన్నాడంట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ హీజ్ హైట్ ఈజ్ 1.5, ఈ హైట్ కూడా 1.5 meters అని ఇచ్చాడు. హౌ టాల్ ఈజ్ ద టవర్, టవర్ యొక్క హైట్ ఎంత? ఓకేనా, ఇది మనకి డయాగ్రాము. దీన్ని కొంచెం అందంగా తీసుకుంటే కనుక సో ఇది మనకి ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి మెయిన్ పాయింట్స్ ఏంటనేది రాస్తే సరిపోద్దండి. చాలామంది ఇవి గైడ్లో కూడా ఎవరు మీకు మ్యాక్సిమము, బట్ ఇవి రాస్తే మంచిది, ఫుల్ క్లారిటీగా ఉంటుంది ప్రాబ్లమ్. సో ఏబీ ఈజ్ ద హైట్ ఆఫ్ ద పర్సన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 meters. బీసీ డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్ అండ్ ద మిర్రర్, మిర్రర్ ఇక్కడ ఉందనుకుంటే మిర్రర్కి పర్సన్కి మధ్య డిస్టెన్స్ 0.4 meters, ఆల్రెడీ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద టవర్ ఈడీ మీన్స్ దిస్ వన్. టవర్ యొక్క హైట్ ఎంత మనకి తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి హెచ్ మీటర్స్ మాట. ఎం అంటే మరి హెచ్ఎం అని అనుకుంటారు, హెచ్ కాదండి, హెచ్ మీటర్స్, ఇది యూనిట్స్ మాట అది. నెక్స్ట్ సిడి మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టవర్ అండ్ ద మిర్రర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 87.6. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ మనకు కనబడుతున్నాయి, ఒకటి ఏబిసి, ఇంకొకటి ఈసిడి లేదా సిడిఈ ఎలాగైనా ఒకటి. సో 2 ట్రయాంగిల్స్ కొని బి ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎందుకంటే ఇక్కడ పర్సన్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు, గ్రౌండ్కి అంటే పెర్పెండిక్యులర్గా ఉన్నట్టు లెక్క మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ పోల్ దట్ మీన్స్ టవర్ కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం యాంగిల్ అనేది 90 degrees తీసుకుంటాం విత్ ద గ్రౌండ్. సో ఇప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ అసలు మనం ఇలా ఎందుకు చేస్తున్నామని మీకు డౌట్ వస్తే నేను ఇందాక ప్రాబ్లమ్లో చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా మనం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపిస్తే అప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోగా ఉంటాయి కాబట్టి దాని నుండి ఈ అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ రెండింటిని సిమిలర్ అని చూపిస్తాం. ఈ రెండింటిని సిమిలర్ అని చూపించాలి అంటే మనకి లీస్ట్ ఛాన్స్ ట్రయాంగిల్లో ఏదో ఒక 2 యాంగిల్స్ ఈక్వల్గా అవుతున్నాయని చూపిస్తే సరిపోతుంది. దానికోసమే మన ఈ ప్రయత్నం అంతా. ఓకేనా? సో మనం ఒక యాంగిల్ ఈక్వల్గా చూపించాం, ఈ ట్రయాంగిల్లోని ఈ యాంగిల్ ఈక్వల్గా చూపించాం. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ ఈక్వల్గా చూపిస్తే సరిపోతుంది. ఏసీబీ సో దిస్ ఈజ్ ద యాంగిల్. నెక్స్ట్ ఈక్వల్ టు ఈసీడీ సో దిస్ ఈజ్ ద అనదర్ యాంగిల్. దీస్ ఆర్ ఈక్వల్. అదేంటి 2 ఈక్వల్గా ఎందుకు చెప్తాము అంటే జనరల్గా ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇది మనం ఫిజిక్స్లో నేర్చుకుంటూ ఉంటాము. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి పర్సన్ చూస్తున్నానంటే ఈ పర్సన్లో నుండి రేస్ దీని మీద పడి, అంటే ఐ మీన్ జస్ట్ మీకు ఇమేజినేషన్ కోసం ఒక లైట్ ఇక్కడ నుండి ఇక్కడ పడినట్టు, మరి ఇక్కడ నుండి ఇక్కడ మిర్రర్ కాబట్టి సో ఇక్కడ నుండి మరి రిఫ్లెక్ట్ అయినట్టు జస్ట్ ఇమేజిన్ చేసుకుంటే ఇదే కదా యాంగిల్ ఆఫ్ ఎలివేషను. ఇదేమో యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ట్రిగ్నోమెట్రీ, ప్రీవియస్లో ట్రిగ్నోమెట్రీలో వెళ్ళిపోతున్నాం మనం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డిప్రెషన్ అని. ఓకే, నేనే వెళ్ళిపోయాను, మనం కాదు. ఓకే, నెక్స్ట్ మొత్తానికి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్గా చూపించేసాం. ఈ ట్రయాంగిల్లోని ఈ యాంగిల్, ఈ ట్రయాంగిల్లోని ఈ యాంగిల్ ఈక్వల్గా చూపించేసాము. సో బై ఏఏ క్రైటీరియా ట్రయాంగిల్ ఏబీసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ సిడిఈ. 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయంటే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రొపోర్షనల్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీనికోసమే మనం ఇదంతా చేసాం. అసలు కరస్పాండింగ్ సైడ్స్ కూడా మనకి అవసరమేమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇదొకటి మనకి ఇది కావాలి, ఈ సైడ్ ఒకటి కావాలి, ఈ కింద సైడ్ కావాలి, ఇంక ఇవి అవసరం లేదు. కాబట్టి ఏబి బై ఇదే పొజిషన్లో ఈ ట్రయాంగిల్లో ఉన్నది ఇదే కదా స్ట్రైట్ పొజిషన్లో. సో ఏబి బై ఈడి ఈక్వల్ టు బీసీ బై సిడి. సో ఏబి అంటే 1.5, ఈడి అంటే హెచ్, బీసీ అంటే 0.4, సిడి అంటే 87.6. సో 0.4 by 87.6. ఇక్కడ కూడా పాయింట్ ఒక డిజిట్ ముందు ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది ఇటు సైడ్ నుండి. సో మనం దీన్ని నేను ఇందాకే చెప్పానండి, ఈ విధంగా రాసుకోవచ్చని. 4 1s are 4, 4 2s are 8. నెక్స్ట్ 4 1s are 4. నెక్స్ట్ ఇంకా ఎంత రిమైనింగ్ అండి? 3 రిమైనింగ్, 36 కదా, 4 9s are 36. సో 1/219 అంటే దీని వాల్యూ 1/219. therefore
1.5/h ఈజ్ ఈక్వల్ టు 1/219. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 1 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 219. 1.5 ఇంటూ 219. సో ఇది మీకు ఎలా చేయని డౌట్ రావచ్చు. సింపుల్గానండి, మనకి ఇప్పుడు 1.5 ఇంటూ 219 కదా, అంటే 219 ఇంటూ 1.5. సో పాయింట్ లేదు అనుకుని జస్ట్ నార్మల్ మల్టిప్లికేషన్ చేసేయండి. 5 9 జర్ 45, 5 1 జర్ 5, 5 + 4 9, 5 2 జర్ 10, నెక్స్ట్ 1 9 0, 1 1 0, 1 2 0, సో 5 18 2 3. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? ఇటు సైడ్ నుండి 1 డిజిట్, కాబట్టి ఆన్సర్ కూడా 1 డిజిట్ ముందు పెట్టండి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 328.5 మీటర్సా సెంటీమీటర్సా? మీటర్స్ ఇచ్చారు కాబట్టి మీటర్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి క్వశ్చన్ కూడా. సో క్వశ్చన్లో అసలు మనకి జస్ట్ ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, క్లూస్ అన్ని మొత్తం డయాగ్రామ్ కూడా ఇచ్చారు. డయాగ్రామ్ కూడా క్వశ్చన్ తోటి ఇచ్చారు. సో డయాగ్రామ్ చూసి అసలు భయపడద్దండి, ఒకసారి క్వశ్చన్ వినండి. గోపాల్ ఈజ్ వరింగ్ దట్ హిజ్ నైబర్ కెన్ సీ ఇన్ టు హిజ్ లివింగ్ రూమ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ హిజ్ హౌస్. He has decided to build a fence that is high enough to block the view from their top floor window. What should be the height of the fence? The measurements are given in the figure. ఓకే, ఇక్కడ ఏమి లేదండి, గోపాల్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ యొక్క హౌస్ ఇది, అంటే హౌస్కి ఇది డోరేస్ హౌస్ అంటే ఏంటని అంటారేమో, జస్ట్ ఒక ఇమాజినేషన్ కోసం. ఇది గోపాల్ యొక్క హౌస్. దీని యొక్క నైబర్ అంటే మేబీ ఎదురింటి వాళ్ళు కావచ్చు, లేదా పక్కింటి వాళ్ళు కావచ్చు, మేబీ దగ్గర వాళ్ళు అన్నట్టు. దీని యొక్క నైబర్ హౌస్ ఇది. సో ఇప్పుడు ఈ నైబర్ టాప్ అంటే హౌస్ ఇంత హైట్లో ఉంది. సో ఈ టాప్ నుండి చూసినప్పటికీ ఈ గోపాల్ హౌస్ అనేది కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా హౌస్ మనకి బయటకు అందరికీ కనబడేలాగా మనం చూసుకోము. నార్మల్గా మనం డోర్స్తో కవర్ చేయడం కానీ, లేదంటే చుట్టూరు ఏదన్నా గ్రీన్ నెట్తో చుట్టూరు ఫెన్సింగ్ టైప్ కడతాం కదా. సో ఆ విధంగా అన్నమాట. అలాగే అంటే నైబర్ ఈ పక్క నుండి ఈ హౌస్ కనబడుతుందని చెప్పి ఈ గోపాల్ అన్న పర్సన్ ఏం చేశాడంటే ఒక ఫెన్సింగ్ అనేది వేసుకుందామని ఫిక్స్ అయ్యాడు. ఓకేనా? సో ఇప్పుడు ఆ ఫెన్సింగ్ ఎంత హైట్ వేయాలి అన్నది మనకి క్వశ్చన్. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ ఇందులో ఇచ్చాను ఫిగర్గా అని అన్నాడు. సరే, ఇప్పుడు గోపాల్ యొక్క హౌస్ ఇదండి. ఇది మొత్తం ఆ నైబర్ యొక్క హౌస్ యొక్క హైట్ మాట. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు క్లోజ్ అవ్వాలి అంటే ఇది విజన్ మాట, నైబర్స్ నుండి కనబడేటువంటి విజను. ఇది కనబడకూడదంటే ఫెన్సింగ్ ఎంత హైట్ రావాలండి? ఇది మొత్తం క్లోజ్ అయిపోవాలి. అంటే డయాగ్రామ్ ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడికి రావాలి ఫెన్సింగ్. ఇలా ఫెన్సింగ్ వేసేసుకుంటే అప్పుడు విజన్ అనేది ఎక్కడో కట్ అయిపోద్ది, కనబడుతుంది. అంతే కదండి. సో ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటి? బొమ్మ నుంచి ఇవన్నీ చూడొద్దు, జస్ట్ మనం కనిపెట్టాల్సింది ఏంటి? దీని యొక్క టోటల్ హైట్ ఎంత. ఆల్రెడీ ఇక్కడ నుండి ఇక్కడికి హైట్ ఇచ్చేసాడు 1.5 మీటర్స్ అని. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటి? ఈ బీడీ యొక్క హైట్ కనిపెడితే సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు కేవలం నేను ఈ పైన డ్రా చేసిన ట్రయాంగిల్ మాత్రమే చూడండి. ఓకేనా? పైన డ్రా చేసిన ట్రయాంగిల్ మాత్రమే. నేను కింద డ్రా చేస్తాను మళ్ళీని. క్వశ్చన్ వెరైటీగా ఉంది కదా. ఓకే, BD and this is E and this is C, 12 meters and this is A. ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే QP 2 meters అని అన్నాడు. అంటే ఇది కూడా ఎంత అవుతుందండి? AB అనేది కూడా కంపల్సరీగా 2 meters అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఈ మొత్తం 8 meters, అంటే ఇది కూడా 8 meters కదా ఉంటాయి, ఎందుకంటే 2 ప్యారల్ లైన్స్ కదా. ఓకేనా? అంటే ఈ మొత్తం ఎంతండి? 8 meters. సరే, ఇంక దీని గురించి మనకు అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు మన గోల్ ఏంటి అంటే దీని యొక్క లెంత్ కనిపెట్టాలి. దీనిది బీడీ యొక్క లెంత్. బీడీ యొక్క లెంత్ కనిపెట్టాలంటే ఇందులో మీకు 2 ట్రయాంగిల్స్ ఉంటున్నాయి చూడండి. నేను 2 ట్రయాంగిల్స్ డ్రా చేస్తాను చూడండి. ఒకటి ACA, 2 DBA. కనబడినాయి 2 ట్రయాంగిల్స్ అని. ఓకే, సారీ, కింద కనబట్టలేదు కదా. ఓకే. సో 2 ట్రయాంగిల్స్ నేను పక్కన డ్రా చేస్తాను చూడండి.
CAA అండ్ DBA. ఓకేనండి, ఇప్పుడు కనబడ్డాయా? ఓకే, అంటే ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి, ఇదొకటి. ఈ పెద్ద ట్రయాంగిల్ ఏఈసి ఇదిగో, ఇందులో చిన్న ట్రయాంగిల్ ఏడిబి. ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఈ రెండు సిమిలర్ అని చూపించాలి. అదేంటి సిమిలర్ అని చూపిస్తే మనకేంటి ఉపయోగం? మనకు కావాల్సిన లెంత్ ఆఫ్ ద సైడ్ కదా అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా లెంత్ ఆఫ్ ద సైడే కావాలి. సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పామనుకోండి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి దాని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు, సేమ్ ఇందాక ప్రాబ్లమ్స్ చేసినట్టు. ఓకేనా, దానికోసం మనం ఏం చూపించాలి? ఏదో ఒక రెండు యాంగిల్స్ ఈక్వల్గా చూపించాలి, అంతే కదండి. సో నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మన గోల్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ రెండు సిమిలర్ అని చూపించాలి. సో దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా వేసానండి ఇప్పుడు. సో పెద్ద ట్రయాంగిల్కి సంబంధించి 8 మీటర్స్ ఒక మెజర్మెంట్ సిఏ, అండ్ ఈసీ అనేది ఒక మెజర్మెంట్ 12 మీటర్స్. నెక్స్ట్ ఈ చిన్న ట్రయాంగిల్కి సంబంధించి కిందది ఒకటే ఉంది, మనకు కావాల్సింది బీడీ. సో అందుకని కింద ఒకటే వేసాను. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది. ఎందుకంటే సో డయాగ్రామ్ ప్రకారం ఈ రెండు ప్యారల్ లైన్స్ కాబట్టి, సో కంపల్సరీగా ప్యారల్ లైన్స్, దాంతోపాటుగా ఇది గ్రౌండ్ కదా, ఈ గ్రౌండ్కి ఈ పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఈ రెండు యాంగిల్స్ కూడా 90 degrees. అంటే దీని ప్రకారం ఈ యాంగిల్ సి 90 degrees, యాంగిల్ బి ఒక యాంగిల్ 90 degrees అని చూపించేసాం, అంటే రెండింటిలోని సమానం అని చూపించేసాం. నెక్స్ట్ కామన్ వెర్టెక్స్ ఉందండి రెండు ట్రయాంగిల్స్కి కూడా. సో దిస్ ఈజ్ ద ఏ అండ్ దిస్ ఈజ్ ద ఏ. సో ఈ రెండు యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి, ఎందుకంటే దట్ ఈస్ ద కామన్ యాంగిల్. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ కామన్ యాంగిల్, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూపించేస్తే చాలు. బై ఏఏ క్రైటీరియన్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసీఈ. ఒక్క నిమిషము, ఏబిడి ఒక్క నిమిషం. ఓకే, ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసీఈ. జాగ్రత్త చూసుకోవాలండి, అంటే ఒక్క లెటర్ డిఫరెంట్ వచ్చినా కానీ సమంతా రాంగ్ అయిపోతుంది, అందుకని అన్నిసార్లు చూసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒకసారి చేశాను, ఒకసారి ప్రిపేర్ అయ్యాను కూడా, కానీ ఎక్కడన్నా చిన్న తప్పు ఏమైనా జరిగిందేమో అనుకుని భయంతో చూసాను అనమాట. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇప్పుడు ఈ రెండు సిమిలర్ అని చూపించేసాము, అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనకి ఇక్కడ యాంగిల్స్తో పని లేదు, సైడ్స్ తోటే. సో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. సైడ్స్ కూడా మనకి కావాల్సినవి ఏంటి? ఈ సైడు, ఇది మనకు తెలియాలి. ఇది ఇంక దీంతో అవసరం లేదు, అంటే ఈ రెండింటి యొక్క రేషియో తీసుకుంటే సరిపోద్ది. సో కరస్పాండింగ్ ఈసీ బై డిబి ఈక్వల్ టు సిఏ బై బిఏ. సో ఈసీ అంటే 12, డిబి అంటే మనకు తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. నెక్స్ట్ సిఏ అంటే 8, బిఏ అంటే 2. సో 2 టేబుల్ అయితే 4 times క్యాన్సిల్, 4/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4 into డిబి ఈక్వల్ టు 12 into 1 12. సో 4 ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. 12/4 అంటే 3 meters. సో డిబి ఈజ్ ఈక్వల్ టు 3 meters మొత్తాన్ని సాధించేసాం, అంటే ఇది కనిపెట్టాం ఇప్పటికి. దేర్ ఫోర్ టోటల్ హైట్ ఆఫ్ ఫెన్స్ ఈక్వల్ టు టోటల్ హైట్ అడిగారు కాబట్టి ఇది ఇక్కడ నుండి మొత్తానికి ఇప్పుడు మనం ఇది కనిపెట్టాం ఆల్రెడీ. సో ఇది ఎంత అండి? 3, అంటే 3 + 1.5, 3 meters + 1.5 meters, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.5 meters. 4.5 meters హైట్లో ఫెన్స్ వేస్తే అప్పుడు నైబర్స్కి మన హౌస్ కనబడదు, అదే గోపర్ హౌస్ కనబడదు అన్నట్టు. ఓకేనండి. సో ఇది క్వశ్చన్ పెద్దదిగా ఉన్నది తప్ప ఆన్సర్ అయితే మనం చాలా చిన్నవిగానే ఉన్నాయి. మెయిన్లీ మన అండర్స్టాండింగ్ అంతే, ఇదంతా కూడా మన అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఈజీగా చేయొచ్చు. అండ్ ఇంకో విషయం అండి, ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి, ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేసుకుంటూ. పొరపాటున ఒక చిన్న లెటర్ మనం తప్పు వేసినా కానీ ప్రాబ్లం అంతా పోతుంది, ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా, నేను అలా అని చెప్పి భయపెట్టట్లేదు, బట్ మీకు చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి అంటున్నా. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.